ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ అని మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం మనకు జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్దాం. అక్కడ ఏం జరుగుతోంది? ఇటు ఈ ఫిరాయింపులకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చను కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తోంది? మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కూడా సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు వాళ్ళంతా కూడా విముఖత చూపుతున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది నేతలు అయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులతో ఇప్పటికే ఆల్రెడీ టచ్ లోకి వెళ్లారు. సో వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా లోక్సభ సభ్యులుగా పోటీ చేస్తామని చెప్పని రిక్వెస్ట్ చేయడం కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పడం కావచ్చు, లేదా తమ అనుచరులకు కావచ్చు, తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వాలనేటువంటి రిక్వెస్ట్ పెట్టుకోవడం కావచ్చు. బీఆర్ఎస్ నేతల నుంచి ఒత్తిళ్లు అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలకైతే వస్తున్నాయి. సో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు. సో సిద్ధార్థ్, సో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోంది అనేటువంటి మెసేజ్ ఇవ్వడం కోసమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 9 ఎమ్మెల్యేలు సో నిన్న రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఈ చర్చకంతా కూడా వాళ్ళంతా కూడా కేంద్ర బిందువుగా మారని జరుగుతున్నటువంటి చర్చలో వాస్తవం ఎంత? అసలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరు? థ్యాంక్ యూ నవీన్. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల విషయంలో చాలా క్లియర్గా ఉంది. క్లీన్ పాలిటిక్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. టికెట్ ఇచ్చే సమయంలోనే కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటుద్ది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ టికెట్లు ఇచ్చే సమయంలోనే వాళ్ళతోని ఒప్పంద పత్రం తీసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం రాకపోయినా వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడొద్దు, కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి, వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులను మనం తీసుకోవద్దు అనే ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటింది. సో ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం కానీ ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదని చెప్పవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోతుందని, వాళ్ళ ప్రభుత్వం పోతుందని ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. దీని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కొని వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇదంతా కేవలం మైండ్ గేమ్ అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తూ ఉన్నారు. ఇక ఒకవేళ పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తే, ఒకవేళ అటువైపును మేమైతే ప్రోత్సహించేది లేదని రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. ఏబిఎన్కి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాకు కావాల్సినంత మెజార్టీ ఉంది, మేము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదు. ఒకవేళ అటువైపు నుంచి అంటే ప్రత్యర్థి పార్టీలు ఈ గేమ్ని మొదలు పెడితే మేము చేయాల్సింది మేము చేస్తాము, మా స్ట్రాటజీ మాకుందనే క్లియర్ కట్ ఒపీనియన్ని రేవంత్ రెడ్డి ఎక్స్ప్రెస్ చేశారు. ఒకవేళ పార్టీ ఫిరాయింపులు మొదలైతే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ వాళ్ళకి మద్దతు ఇస్తే ఇన్ని రోజులు ఫ్రెండ్లీగా ఉంటున్నటువంటి ఎంఐఎం ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఉన్నటువంటి చోట ఎంఐఎం ఉండదు కాబట్టి వాళ్ళు ఇటు వచ్చే అవకాశం ఉంది. సో మొత్తానికైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఇప్పుడైతే లేదని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల అంశం వచ్చినప్పుడు కూడా దానికి జాయింట్ నోటిఫికేషన్ వస్తుందని అందరూ భావించారు. జాయింట్ నోటిఫికేషన్ వస్తే ఉన్నటువంటి 2 స్థానాల్లో ఒకటి కాంగ్రెస్కి, ఒకటి బీఆర్ఎస్ వైపు వెళ్ళే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషణలు జరిగినాయి. సో ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 2 అభ్యర్థులను పెడితే అది ప్రోత్సహింపులకు అంటే ఫిరాయింపులకు ప్రోత్సహించినట్టు ఒక ఇండికేషన్ వస్తుంది. కాబట్టి తమకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కేవలం ఒక ఎమ్మెల్సీ మాత్రమే తమకు వస్తుందని, కాబట్టి ఒక ఎమ్మెల్సీని మాత్రమే పోటీలో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. సో అంటే దానివల్ల క్లియర్గా క్లీన్ పాలిటిక్స్కి మాత్రమే కాంగ్రెస్ పార్టీ వెళ్తుందనే ఇండికేషన్ ఇవ్వాలని భావించింది. కానీ అది సపరేట్ నోటిఫికేషన్ వచ్చింది. దానివల్ల కాంగ్రెస్ పార్టీకే 2 ఎమ్మెల్సీలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే సో మొత్తానికైతే క్లీన్ పాలిటిక్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నేతలకు టచ్లోకి వెళ్ళారు. వాళ్ళు కాంగ్రెస్ వైపు రావాలని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం, ముఖ్యంగా సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ఈ చేరికలను ప్రోత్సహించవద్దు, ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోనే ప్రభుత్వాన్ని రన్ చేద్దాం, కాంగ్రెస్ నుంచి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలనే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మేము కన్సిడర్ చేస్తాం. అంటే పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళు ఓడిపోయినప్పటికీ వాళ్ళే ఎమ్మెల్యేలు. అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా సలహాలు సూచనలు ఇవ్వచ్చు. అక్కడ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసి వచ్చిందో ఆ విషయాలని చెప్తే తాను ఆ విషయాలను సొల్యూట్ చేస్తానని కూడా ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పాడు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్ళారు. వాళ్ళు పార్టీలోకి వస్తామని చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం
ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే గతంలో కేసీఆర్ చేసినటువంటి పనిని మనం చేయొద్దు, మనం ఒక పైనీర్గా అంటే ఆదర్శవంతంగా ఉండాలి, ఈ రాజకీయాల్లో ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టాలి తెలంగాణలో అనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఇట్లాంటి ఫిరాయింపుదారులను ప్రోత్సహించే ఆలోచనలు లేడు. కానీ సిద్ధార్థ్ ఒక విషయం చెప్పండి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేల విషయం పక్కన పెట్టిన కొంతమంది సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, సో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు, సుముఖతంగా లేరు. సో వాళ్ళు కానీ వాళ్ళ బంధువులతోని పోటీ చేయించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, లేదా మన్నే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలా మంది ఎంపీలంతా కూడా సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది, కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం ఉత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళెవరు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేసేటువంటి అవకాశాలున్నాయా? ఆ దిశగా ఏమన్నా చర్చలు కానీ సంప్రదింపులు కానీ ఏమైనా జరుగుతున్నాయా? ఎస్, కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు తన వ్యూహాన్ని మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. 17 స్థానాలకు గాను ఖచ్చితంగా 12 నుంచి 15 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి ప్లాన్స్ వేస్తూ ఉంది. ఇప్పటికే సునీల్ కనుగోలు దీనికి సంబంధించిన ప్లాన్స్ చూస్తున్నాడు. ఇప్పటికే ఒక దఫా సర్వేలు కూడా చేయించారు. ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళకు మాత్రమే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే గెలవగలిగే మనుషులు కాంగ్రెస్ టికెట్ ఇస్తే వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలనే ఆలోచనలో కూడా ఉంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డిని కానీ వివేక్ వెంకటస్వామిని కానీ మైనంపల్లి కుటుంబాన్ని కానీ ఈ విధంగానే వాళ్లకు సర్వేలు అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి వాళ్ళను గెలిపించుకుంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల సమయంలో కూడా ఒకవేళ వేరే పార్టీలకు సంబంధించినటువంటి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు అని సర్వేలలో తేలితే వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా 17 స్థానాల్లో నిల్చోవడానికి కూడా జంకుతున్నటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ఆలోచనలో కూడా ఉంది. కొంతమంది నాయకులు కాంగ్రెస్ తరఫున లోక్సభ టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా గెలుస్తామని ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇటు చామకూర మల్లారెడ్డికి సంబంధించి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏమైనా ఎంపీ టికెట్ అష్యూరెన్స్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టు వాళ్ళకు సంబంధించినటువంటి అనుచరులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుక్కి టికెట్ ఇస్తే, వాళ్ళ కొడుకు కార్తిక్ రెడ్డికి చెవెళ్ళే టికెట్ ఇస్తే తాను కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. ఇటీవలనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే సబితా ఇంద్రారెడ్డి మీట్ అయింది. ఈ విషయం బయటకు తెలియకపోయినా ఈ టికెట్కి సంబంధించి ఒక అష్యూరెన్స్ ఇస్తే తాను తన కొడుకుతో కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటు ఇటు మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నటువంటి మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నాడు సిట్టింగ్, ఆయన పోటీ చేయడానికి జంకుతున్నట్టు, పోటీ చేసేది లేదు అని తెలిసి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఆయన అన్న కొడుకు మన్నే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఆయన పోటీ చేసే ఆలోచనలో ఉన్నాడు. మన్నే జీవన్ రెడ్డి ఇప్పటికే కేసీ వేణుగోపాల్ని కూడా కలిశాడు. ఒకవేళ ఎంపీ టికెట్ అష్యూరెన్స్ ఇస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతోపాటు చెవెళ్ళ టికెట్ని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు రావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు పట్నం మహేందర్ రెడ్డి పేరు చాలా రోజులుగా వినిపిస్తుంది. వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ తరపున ఎంపీ టికెట్ ఇస్తే వాళ్ళు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు వాళ్ళ అనుచరుల దగ్గర చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ గెలవగలిగే వాళ్ళకే టికెట్ ఇద్దామని భావిస్తూ ఉంది. అట్లాంటి వాళ్ళు వేరే పార్టీలో రావడానికి వాళ్ళను తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం పట్ల సో కాంగ్రెస్ నేతలైతే ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉన్నారు. సో కానీ బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందనేటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. సో దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు నిన్న రేవంత్ రెడ్డిని కలవడం, ఆ రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత జరిగినటువంటి ప్రచారం కావచ్చు, ఇవాళ వాళ్ళంతా కూడా దాన్ని ఖండించడం కావచ్చు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా సో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందనేటువంటి మెసేజ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి లోక్సభ ఎన్నికల ముందరనేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో దీనికి కాంగ్రెస్ నేతలు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో తమకు క్లియర్ మెజారిటీ ఉంది కాబట్టి పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని చెప్పని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో కానీ దానికంటే ముందుగా ఇటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు ఎట్లా తిప్పికడతారో మనం చూడాల్సి ఉంది. సో లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో సో క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు
వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం